గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు మానస. నేను అంబర్పేటలో ఉంటాను. ఈ ఎఫ్ఆర్ఈ ముందు కల్పన మేడం కానీ, హర్ని మేడం కానీ, పురుషోత్తం సార్ కానీ ఎఫ్ఆర్ఈకి వస్తే మీ లైఫ్ మారిపోతుంది, మీకు మొత్తం అర్థమవుతుందంటే ఇన్ని రోజులు ఈ మీటింగ్స్లో ఉండాలి, అక్కడేముంటుంది అని మా డాడీ 9,000లో కొన్ని ఉన్నాయి కానీ కొంచెం అప్పు చేసి మరీ ఆ టికెట్ కడుతుంటే నాకు బాధ అనిపించింది. అరే ఎందుకు ఇంత అవసరం ఏంటి, ఆయన ఒక్కడ పోతే సరిపోతుంది కదా నేను ఎందుకు అనుకున్నా నేను. కానీ ఆయనకి వెళ్ళి వచ్చినాక 9,000 కాదు 90,000 పెట్టినా సరిపోదు అనిపించింది. ఆ 90,000కి వర్త్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అక్కడ వచ్చింది అని నాకు అనిపించింది. ఆ నాలెడ్జ్ అనేది ఈ మీటింగ్స్ అన్నీ ఎట్లా అంటే చాలా స్టార్టింగ్ సీడ్స్ లాగా అంతే ఇచ్చింది. మీ మీటింగ్స్ అన్ని సీడ్స్ లాగా, అది మాత్రం పెద్ద వృక్షం. అంత నాలెడ్జ్ వచ్చింది నాకు అక్కడ. ఎట్లా అంటే నేను ఒక్కదాన్నే వచ్చినాను, నేను మా డాడీ వెళ్ళాం, మా డౌన్లైన్స్లో ఎవరు రాలేదు. కానీ వాళ్ళందరినీ ఖచ్చితంగా ఏం చేసేనా నెక్స్ట్ ఎఫ్ఆర్యూలా అట్లీస్ట్ ఒక్కొక్క లెగ్ నుంచి ఒక్కొక్క కపుల్నైనా కూర్చోబెట్టాలని డిసైడ్ అయినాం మేమిద్దరం. ఇంకా కొత్త మీటింగ్స్ చేస్తున్నాం. దాని తర్వాత ఎందుకో తెలీదు, ఇంకా ఉంటే వెస్టేజ్లో ఉండాలి లేకపోతే చనిపోతే ఇళ్ళనే చనిపోవాలి, ఇంక ఏడికి వెళ్ళొద్దు అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. నాతో పాటు వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.